అవునండి. చేతిలో డబ్బున్నోడేమో కడుపున అన్నం తింటున్నాడు, కడుపులోనేమో ముద్దల గాలి మారిస్తున్నాడు. అంటే దీనికి అర్థం ఏంటి? వర్షాలు పడ్డ చోటనే పడుతున్నాయి, పడని చోట పడతలేవు. చాలామంది రైతులు పంటలు ఏదామని దుఃఖం పోసుకున్నారు, పడని చోట పడతలేదు. చాలా నష్టపోతారు రైతులు. ఎక్కడ వర్షాలు పడుతున్నాయో ఎక్కడ వర్షాలు పడతలేవు. ఎందుకంటే వర్షాలు పడడానికి ఎంత నష్టం ఏంటంటే వాళ్ళు నారు పోసుకొని దుఃఖం పోసుకొని ఎంత మందు అంత చల్లుకొని ఎంత నష్టం చేస్తారు. రైతు గురించి ఎవరైనా ఆలోచిస్తారండి? రైతు గురించి ఆలోచించే మనుషులు లేరు. ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా, ఎంత పొలిటికల్స్ వచ్చినా రైతు గురించి ఆలోచించే వ్యక్తులు లేరు. కష్టజీవి గురించి ఆలోచించే వ్యక్తులు లేరు. బిజినెస్ ఒక బాట షోరూమ్ అతను ఒక షూ తయారు చేసిననుకో ఒక రేటు ఫిక్స్ ఉంటుంది. కూలీలకు మాత్రం ఒక రేటు ఫిక్స్ ఉండదండి. తన పండించుకున్న పంటకే తన అమ్ముకోవడానికి ఫిక్స్ ఉండదు. తన పంట పండించుకున్న పంటకే ఫిక్స్ ఉన్నది రేటు. వర్షాలు పడక ఇప్పుడు నాట్లు వేసుకోలేక నానా తిప్పలు పడి అప్పులు చేసుకొని తిప్పలు పడుతున్నారు. వర్షాలు ఎప్పుడు పడతాయని కొన్ని దిక్కులు వనట్లు పడ్డాయి, కొన్ని దిక్కుల్లో పడలేవు. పల్లెల పరిస్థితి ఏంది? వర్షం పడిన పరిస్థితి ఏంది? వాళ్ళు ఏం తింటారు? ఏం అప్పులు కట్టుకుంటారు? ఏం చేస్తారు? పంట పండిస్తేనేమో దాని రేటు రాదు. మళ్ళీ వర్షాలు పడ్డాక అది ఖరాబ్ అయిపోతుంది. అది ఖరాబ్ అయిపోయేది. మొలకలు వచ్చేసి మామూలుగా రేటు అమ్ముకుందామంటే అడ్డికి పావుషేరు, అంటే 50 రూపాయలు పోయేది 25 రూపాయలు. వాళ్ళకి ఏం మిగులుతుందండి? రైతులకి ఏం మిగులుతుంది చెప్పండి? అన్ని విధాలు ఆలోచిస్తే రైతుకే బొక్క. అన్ని చేసినోడికి అడుక్కే తోరన్నట్టు, అన్ని చేసినోడికి అడుక్కే తోరన్నట్టు. అసలు చాలా ఘోరం అండి వాళ్ళ పరిస్థితులు చూస్తే. ఎందుకంటే నేను కూడా రైతునే, ఇప్పుడు మామూలుగా చేయట్లేదు. కానీ కాకపోతే పడితే ఇది చాలా ఘోరం అండి. ఏంటంటే వాళ్ళు చేసిన పనిలో ఫలితం అనేది ఏదీ లేదు. వాళ్ళ రెక్కలు పోవడం తప్ప ఫలితం అయితే లేదండి. ఫలితం మాత్రం ఏం కనబడట్లేదు. ఎందుకంటే రైతులకు కష్టం తప్ప ఫలితం మాత్రం ఏమీ లేదు. ఎవరు వచ్చినా, ఏ సీఎం వచ్చినా, ఎవరు వచ్చినా ఫలితం మాత్రం ఎలాంటివి లేదు. ఎందుకంటే చాలా ఘోరమైన పరిస్థితులు. వర్షాలు పడక కొన్ని చోట్ల పడుతున్నాయి, కొన్ని చోట్ల పడతలేవు. ఎక్కడ పడితే అక్కడనే పడుతుంది వర్షము. ఈసారి అంతటా వర్షాలు లేవు. చాలా ఘోరమైన పరిస్థితులు. ఎందుకంటే చాలా దారుణంగా ఉంది. పనిలోకి వెళ్ళాలంటే కూడా హైదరాబాద్లో కూడా చాలా ఘోరంగా దారుణంగా ఉంది. ఎక్కడ డెనిస్ ముద్దు తెలుస్తారు, అంత ఘోరంగా వర్షం పడితే పడుతుంది, పడకపోతే పడతలేదు. అది దారుణంగా ఉంది. పనులకు కూడా రేవంత్ రెడ్డి ఏమో మామూలుగా ఇది అది అని చెప్పేసి అది అన్నాడు, వాళ్ళ 15 ఆగస్టు అన్నాడు. ఎవరు ఇంతవరకు చేస్తారో కానీ మా రెక్కల కష్టం మధ్య తప్పట్లేదు. ఎవరు వచ్చినా ఏం చేసినా ఎవరు వచ్చి ఏదో చేస్తారు అనుకుంటున్నాం, కానీ మా రెక్కల కష్టం అయితే తప్పలేదు. ఇట్లా తయారైపోయింది అంతా. ఎందుకంటే నేను కావాలని ఎవరిని చిన్నపచ్చడానికి చెప్పట్లేదు ఇది, కానీ మా బతుకులు అట్లా తిరగబడ్డాయి. ఎందుకంటే ఎవరు వచ్చి ఏం చేసినా కానీ మా బతుకులు అట్లా తిరగబడ్డాయి. మా రాసుకొచ్చుకున్న తర్వాత ఇది కరెక్ట్ లేకపోతే ఎవరు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఎవరిని చిన్నపచ్చడానికి కాదు నేను చెప్పేది. ఇప్పుడు ఎవరిని అంటే మాత్రం ఏముంది చెప్పండి? మన రాత బాగలేనప్పుడు మన రాత వచ్చిన వాళ్ళు రాజులు, మనము సేవకులం, అంతే తప్ప ఇంకా వేరే మార్గం అయితే ఏం లేదు. రైతులే బాధపడుతున్నారు, లేబర్ బాధపడుతున్నారు, మామూలు పనుల వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ప్రతి చోట పనులు లేవండి. వాళ్ళని ఆదుకున్న మానవుడు లేడు. పనులు లేక అన్నం లేక అల్లాడిపోతున్నారు. సిటీ లోపల మామూలు లేబర్ పని చేసిన పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ప్రతి చోట వెళ్ళి చూడండి, కొంచెం ఎక్కడైతే లేబర్ చూస్తారో అక్కడ వెళ్ళి చూడండి వాళ్ళ పరిస్థితులు. అడగ తినే పరిస్థితికి వచ్చింది. అంటే అది వేరేని ఉన్నప్పుడు బాగుంది, ఇప్పుడు బాగలేదని నేను చెప్పట్లేదు. ఆ విషయంలో నేను జోకింగ్ చేసుకోవట్లేదు. కానీ కాకపోయినా పడితే పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. మా గురించి కూడా కొంచెం ఆలోచించి కొంచెం మమ్మల్ని కూడా కొంచెం ఒక మనుషుల్లాగా చూడండి. కొంచెం మమ్మల్ని కూడా మనుషులాగా చూస్తే మేము కూడా మనుషుల్లాగా కనబడతాం. మేము అందరినీ మనుషులాగా చూసి తల్లోకి వచ్చి చేస్తే కొండలేస్తుంది, 10 మంది చేస్తే కొండలేస్తుంది. జై హింద్.